రైట్. దేవుని వాక్యంలోకి మనం వెళ్ళిపోదాం. మనం నేర్చుకుంటున్న విషయాలు రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 8వ మాట. ఒక్క నిమిషం, బయట మైక్ పెట్టుందా? బయట గుడి దగ్గర మైక్ ఉందా? రైట్. మనము బ్రతికిన ప్రభు కోసమే బ్రతుకుతున్నాము. ఒకవేళ చనిపోవాల్సి వచ్చినా దేవుని కోసమే చనిపోవాలి. మన జీవితం దేనికి అంటే దేవుడి కోసం అవ్వాలి. ఒకవేళ చనిపోయే పరిస్థితి వస్తే దేవుడి కోసమే చనిపోవడం అవ్వాలి. సాధారణంగా బ్లడ్ డొనేషన్ ఎవరైనా చేస్తారా? రక్తదానం ఎవరైనా చేశారు ఎప్పుడైనా? చేస్తారు. కొందరు చేస్తారు, కొందరు అమ్మో రక్తమే ఎత్తే కళ్ళు తిరిగిపోతాయండి. నాకు కొన్ని భయాలు ఉన్నాయి. రక్తదానం చేసిన తర్వాత ఆ వ్యక్తి ఎంత కృతజ్ఞతగా ఉంటాడు. రక్తం ఇచ్చిన తర్వాత నాకు చాలా అలవాటు, ఇస్తూ ఉంటాను. ఇచ్చిన తర్వాత అలా అన్నమాట దేవుడిలాగా వచ్చి టైంకి వచ్చి, నాది కొంచెం రేర్, అంత తొందరగా దొరకదు రక్తం. నాకు మాట్లాడినప్పుడు ఇచ్చినప్పుడు వారన్న మాట దేవుడిలా వచ్చి ఇచ్చావు. ఇప్పుడు ప్రాణం పోతున్న టైంలో రక్తం ఇచ్చావు అనుకుందాం. నువ్వు రక్తం ఇచ్చావు కాబట్టి నేను నీకోసం బతుకుతానంటాడా? లెక్సిన తత్తాడు అండ్ ఎవడో అండ్ ఇచ్చావు పోన్లే, మరి దాన్ని బట్టి నీకోసం బతికేస్తావేంటి? అవ్వదు కదా. ఇప్పుడు దేవుడు మనకు ప్రాణం ఇచ్చాడు, రక్తం ఇచ్చాడు, మనం బ్రతకాలా? ఇక్కడ ఏంటంటే రక్తం ఇచ్చి ప్రాణం నిలబెట్టడం వేరు, పాపం పోగొట్టడం వేరు. దేవుడు చేసిన గుణం ఏంటంటే పాపాన్ని పోగొట్టి రక్తం ఇచ్చి పాపం తీసివేసాడు. అందుకు మనం ఆయన కోసం బ్రతకాలి. అదే రోమీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయము 1-3. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధంగాను దేవునికి అనుకూలం, మనుషులు కాదు, మనకు కాదు, సజీవ యాగంగా మన శరీరాన్ని ఆయనకి సమర్పించుకోవాలి. బ్రతిమాలుతున్నాను, మీరు ఈ లోక మర్యాదను అనుసరించద్దు. దేవుని చిత్తం ఏదో పరీక్షించి రైట్, చాలు. ఇక్కడ మనం అప్పచెప్పుకోవాలంటే దేవుని చిత్తం ఏంటో పరీక్షించి మనం ఇచ్చుకోవాలి మన శరీరం. ఇప్పుడు రక్తం ఇచ్చినప్పుడు వాళ్ళు చెక్ చేయరా? చెక్ చేస్తారు. మీకు బీపీ ఉందా, మీకు షుగర్ ఉందా, ఇంతకు ముందు ఎప్పుడైనా జ్వరం వచ్చిందా, వారంలో జ్వరం వచ్చిందా, జలుబు వచ్చిందా, అన్నీ అడుగుతారు. చేతి మీద ఘాట్లు చూస్తారు ఫస్ట్. కొంచెం సీనియర్ అయితే ఎత్తమంటారు. ఏమైనా కోసుకున్నావా, మానసిక పరిస్థితి బాగుందా లేదా, ఇవన్నీ చూస్తారు. ఇప్పుడు దేవుడికి సజీవ యాగంగా అప్పచెప్పుకోవాలంటే పరీక్షించి మనకు అప్పచెప్పుకోవాలంట. ఇప్పుడు నేను ఒక సందర్భం చెప్తాను, ఆ సందర్భంలో మీరు ఏం చేస్తారో నాకు చెప్పండి. ఒక సందర్భం తెలియపరుస్తాను, ఆ సందర్భంలో మీరు ఏం చేస్తారో నాకు చెప్పండి. ఒక చిన్న సందు, ఆ చిన్న సందులోంచి ఒక మనిషి వెళ్తే ఇంకో మనిషి అటు నుంచి రావడం కష్టం. ఒక మనిషి వెళ్తే ఇంకో మనిషి రావడం కష్టం, లేదా ఒక బండి రావడం కష్టం. ఆ సందులో మీ భర్త, అదే సందులో మీరు, అదే సందులో మీ పిల్లోడు. భర్త నడుచుకుంటూ వెళ్తున్నాడు, భార్య వెనకాల నడుచుకుంటూ వెళ్తుంది, పిల్లోడు కూడా మీరు నడుచుకుంటూ తీసుకెళ్తున్నారు సందులోంచి. రైట్. ఇప్పుడు ఆ ఎదురుగుండా ఆ సందులోంచి, అదే సందులోంచి పెద్ద ఆంబోతు అని అంటారు, ఆంబోతే కదా, ఆంబోతు, పెద్ద ఆంబోతు, నల్ల ఆంబోతు వస్తుంది. ఆ ఎదురుగుండా ఆంబోతు వస్తూ ఉంటే మీరు ఎవరిని పట్టుకుని దాక్కుంటారు? మీరు ఎవరు వెనకాల దాక్కుంటారు? మీ భర్త వెళ్తున్నాడు, మీరు వెళ్తున్నారు, మీతో పాటు మీ పిల్లోడు కూడా ఉన్నారు. మీరు ఎవరు వెనకాల దాక్కుంటారు? భర్త వెనకాలేనా? ఇప్పుడు మగవాళ్ళ దగ్గరికి వద్దాం. మీరు వెళ్తున్నారు, మీతో మీ పనిచేసే ఒక పాలేరు కూడా వెళ్తున్నాడు. ఆ పాలేరు చాలా ఎత్తు, చాలా బలమైన వ్యక్తి. ఇప్పుడు మీరు వెళ్తుండగా ఎవరు వెనకాల దాక్కుంటారు? పాలేరే కదా. అరే బాడీ బిల్డర్ వెళ్ళరా అన్న అడే కదా వస్తారు, ముందర ఉండడానికి వస్తారు కదా. ఇప్పుడు ఇది అలాగే ఉంచుతాం. మీరు భర్త వెనకాల దాక్కుంటారు. ఇప్పుడు ఇదే కథలో అదే సందులో మీ భర్త లేడు,
మీరు వెళ్తున్నారు, మీ పిల్ల కూడా వెళ్తున్నారు. ఎదురుగుండా ఆంబోతు వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు మీరు నిలబడతారా, పిల్ల వాళ్ళు నిలబడతారా? ఇందాక ఎందుకు నిలబడలేదు? ఫస్ట్ చెప్పిన దాంట్లో ఎందుకు నిలబడలేదు? సెకండ్ చెప్పిన దాంట్లో ఎందుకు నిలబడ్డారు? అంటే భర్త ఉంటే ఏమైనట్టు? భర్త ఉంటే ధైర్యంగా ఉన్నారా? నువ్వు చెప్పు, భర్త ఉంటే ధైర్యంగా ఉన్నారా, పిరుగున్నారా? భర్త ఉంటే ధైర్యం కాదు, పిరికిగా ఉన్నారు భర్త ఉన్నప్పుడు. అర్థం చేసుకోండి. మీ భర్త లేనప్పుడు మీరు నిలబడ్డారంటే మీ లోపల ధైర్యం ఉంది, కానీ మీ భర్త ఉన్నప్పుడు మీరు పిరికిగా ఉన్నారు. పిరికితనం వచ్చింది. పిరికితనం వచ్చి కుంటోడి చేతిలో కర్రలు ఉన్నట్టు కర్ర కింద వాడారు భర్తని. మీ లోపల ఉంది ధైర్యం. మీ భర్తను చూసి ధైర్యాన్ని అణిచి అమ్మో అని వెనకాల దాక్కున్నారు. ఇప్పుడు మీ ఒక్కరే ఉన్నప్పుడు ఆ పని చేయడానికి ఇష్టపడ్డారు, ధైర్యంగా నిలబడ్డారు. ఎందుకు? మీ పిల్ల పక్కనుంది, మీ పిల్లడు పక్కన ఉన్నాడు, వాడిని కాపాడడం కోసమైనా మీరు నిలబడతారు. కానీ మీ భర్త ఉన్నప్పుడు మీరు ఒకరు వెనకాల దాక్కుంటారు. మీ లోపల ధైర్యం ఉంది, పిరుకుతనం కూడా ఉంది. ఈ రెండు ఉన్నాయి. అయితే ఈ సందర్భాన్ని బట్టి మీరు ప్రవర్తించడం ప్రారంభిస్తారు. ఈ రెండు సందర్భాల్లో మీరు విన్నారు. ఈ విషయాన్ని అలాగే గమనించండి. ఇప్పుడు మొదటి సమూయేలు గ్రంథము, బైబిల్లోంచి కొన్ని మాటలు చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 30. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము. ఇక్కడ 1 నుంచి ఒకసారి చూడండి. అతని జనులను మూడవ దినమందు సిక్లగునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లగు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి గనులనేమి అల్పులనేమి అందులో ఉన్న ఆడువారందరినీ చెరపట్టుకుని చంపక వారిని తీసుకుని వెళ్ళిపోయి ఉండిరి. రైట్. ఇక్కడ దావీదు గారి కుటుంబము, దావీదు గారి ఆస్తి, దావీదు గారి సంపద, పశువులు మొత్తం అన్నీ దాడి చేసి మొత్తాన్ని చంపకుండా తీసుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత 3వ వచనం చూడండి. దావీదును అతని జనులను పట్టణంకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేక పోవున్నంత బిగ్గరగా ఏడ్చిరి. రైట్. ఇక్కడ ఆగండి. ఇక్కడ మొత్తం పట్టణాన్ని తగలబెట్టేశారు, ఆస్తి అంతా తీసుకెళ్ళిపోయారు. ఇక్కడ 4వ వచనంలో ఏంటి ఉంటున్నాడు మళ్ళీ చూడండి. ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. ఏడవడానికి శక్తి లేనంత గట్టిగా ఏడ్చారంట. ఏడవడానికి ఇంక ఓపిక కూడా లేదంట. ఇప్పుడైనా మీరు గమనించారా? ఎవరైనా చనిపోయిన వారు ఉంటే, శవం ఉంటే ఏడుస్తారు, వద్దమ్మ ఊరుకమ్మ పోయినట్టు తిరిగి వస్తాడని కొన్ని డైలాగులు చెప్తారు. ఆ డైలాగులు అన్నీ చెప్పిన తర్వాత ఆ ఏడుపు ఆగిపోయిన తర్వాత కంటిన్యూ చేస్తారు, కాసేపు ఆపేస్తారా? అంటే ఏమైనట్టు? కన్నీళ్ళు స్టాక్ అయిపోయినట్ట, ఓపిక అయిపోయినట్టు. ఓపిక అయిపోయి కొంచెం నీళ్ళు తాగమ్మా, ఆ నీళ్ళు పట్టేస్తారు. మళ్ళీ నీళ్ళు శరీరంలోకి వెళ్ళాను, అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ అంతకు పట్టేస్తారు. నువ్వు ఏడుతున్నావు కానీ కళ్ళనీళ్ళు రావట్లేదు అమ్మా, నీళ్ళు తాగి మళ్ళీ బయటకు వస్తా అని చెప్పి కొంచెం నీళ్ళు తాగమ్మా అంటే వద్దు అని డ్రామా ఆడుతుంది. డ్రామా ఆడిన తర్వాత మళ్ళీ కొంచెం తాగుతుంది. తాగిన తర్వాత అప్పుడు మళ్ళీ ఏడుపు మొదలెడుతుంది. ఓపిక అంతా ఏమవుతుంది? నీరసం అయిపోయాళ్ళు, ఏడ్చి. ఇప్పుడు దావీదుకి ఏడ్చి ఓపిక అయిపోయిందంట. ఓపిక అయిపోయిన వ్యక్తి ఇంకా అలా ముందుకు వద్దాం. 6వ వచనం చూడండి. ఇంకా దావీదు మిక్కిలి దుఃఖపడుతున్నాడు. కుమార్తెలను బట్టి జనులకు అందరికి ప్రాణము విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. మళ్ళీ చదవండి. అది దావీదు మిక్కిలి దుఃఖపడుతున్నాడు మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం విసిగిపోయిందంట. రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. రాళ్ళు రువ్వి ఎవరిని చంపాలనుకుంటున్నారు?
అసలే కోల్పోయి ఉన్నాడు, అన్నీ నష్టమైపోయి ఉన్నాయి. ఇప్పుడు ఆయన దగ్గర ఉన్న మనుషులే హృదయంలో చేదు పెట్టుకుని దావీదుని చంపేద్దామని రెడీ అయిపోతున్నారు. ఇప్పుడు దావీదు అన్నీ కోల్పోయాడు, భార్యలు కోల్పోయాడు, పిల్లల్ని కోల్పోయాడు, ఆస్తి కోల్పోయాడు. ఏడవడం కూడా శక్తి లేని టైంలో వచ్చి ఈయన చంపాలని చూస్తున్నాడు. ఇప్పుడు అదే 6వ వచనంలో మళ్ళీ చదవండి. ఇప్పుడు దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకు అందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకుంటుంటే ఆయన ఏం చేశాడు? తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకుని దావీదు తన దేవుడైన యెహోవాని బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ఈ పదం ఒకసారి అనండి. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. ఇందుకు దేవుడు ధైర్యం ఇచ్చాడా, దావీదు ధైర్యం తెచ్చుకున్నాడా? దేవుడు ఇవ్వలేదా? ఏం రాస్తుంది? దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. ధైర్యాన్ని దేవుడు ఇవ్వలే, దావీదు ధైర్యము తెచ్చుకున్నాడు. ఇందాక చెప్పిన సంఘటనలో, ఆంబోతు సంఘటనలో ముందు మీ భర్త ఉన్నప్పుడు మీకు ధైర్యము లోపల ఉంది, కానీ అణిచిపెట్టారు. మీ భర్త లేనప్పుడు మీ పిల్లకి ఏమవుతుందని భయం వచ్చి మీరు ధైర్యం ఏం తెచ్చుకున్నారు? ఎవడో ఇవ్వలే, మీకు ఎక్కడి నుంచో రాలే, మీ లోపల ఉన్న ధైర్యాన్ని మీరు తెచ్చుకున్నారు, ఎక్కడి నుంచో రాలే. రైట్? ఈ మాట ధైర్యము తెచ్చుకున్నాడు అనే పదం గుర్తుపెట్టుకుందాం. ఏ వ్యక్తి అయితే దేవుడి కొరకు జీవిస్తాడో, ఏ వ్యక్తి అయితే తన సొంతం కోసం జీవిస్తాడో, ఈ రెండు వ్యత్యాసాలు చూద్దాం. దావీదు దేవుని బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. మనము ఏ విషయాల్లో ధైర్యం తెచ్చుకున్నాము, ఎలా చూస్తున్నాము అనే విషయాల్లో మనం కొంచెం విషయాలు చేసుకుందాం. నేను కొన్ని పదాలు చెప్తాను, ఆ పదాలు మీరు నాతో పాటు చెప్పండి. బాధ అనండి. రాధా కాదు, బాధ. తర్వాత దుఃఖం, వేదన, శోధన, సమస్య, ఆందోళన, చింత, గుండె గాబరా అండి, మనసు బాగలేదు. ఇప్పుడు చెప్పిన ఈ పదాలన్నీ మన మీద దాడి చేస్తూ ఉంటాయి, ఉండవా? ఈ చెప్పిన పదాలన్నీ మన మీద దాడి చేస్తూ ఉంటాయి. ఈ దాడి చేస్తున్నప్పుడు దీనికి ఉపశమనం ఏం కోరుకుంటాం మనం? ఎలా కోరుకుంటాం? ఒకరోజు రైతు బజార్కి వెళ్ళి కాయగూరలకు వెళ్తూ ఉంటే ఒక కుటుంబం, భార్య భర్త ఇద్దరు వచ్చి ప్రైజ్ లార్డ్ బాబు అన్నది. వాస్తవం మొహం నాకు గుర్తురాట్లే, మరి ఎక్కడ చూసిందో ఏ ప్రాంతంలో చేసిందో తెలియదు. ప్రైజ్ లార్డ్ బాబు అని, ప్రైజ్ లార్డ్ కదా అనేద్దాంలే అని చెప్పి నేను ప్రైజ్ లార్డ్ అమ్మా అనేసాను. నేను అబ్బాబా వంకాయలు ఇవ్వ ఇలా అంటున్నట్టు తీసుకున్నాను. అక్కడ వాళ్ళ భర్తని చూపిస్తూ మా భర్త అని చెప్తుంది, మా భర్త అని చూపిస్తుంది. ప్రైజ్ లార్డ్ అంటే ఇలా అన్నాను. ఈ భర్త ఏమన్నాడు? ఎవరైనా అంటున్నాడు. ఈ భర్త తెలుసా తెలీదా నాకేమో గుర్తురాట్లే, ఆవిడేమో తెలిసినట్టు మాట్లాడుతుంది, భర్తకేమో తెలియదు. ఎవరైనా అంటే పాస్టర్ అన్నది. పాస్టర్ ప్రైజ్ లార్డ్ అండి అన్నాడు. అనిన తర్వాత వెంటనే ఆవిడ మొదలెట్టేసింది, మా భర్త తాగిపోతాడండి అని వెంటనే మొదలెట్టేసింది. అస్తమానం తాగేస్తూ ఉంటాడండి అంటే ఆయన చెప్తాడంటే అంటున్నాడు, చెప్పొద్దని చెప్తున్నాడు. అవునా అన్నాను. బ్రదర్ ఎందుకు తాగుతూ ఉంటారంటే ఏదో అలాగే కొంచెం అప్పుడప్పుడు అండి అన్నాడు. అప్పుడప్పుడు ఎప్పుడు అన్నాను. అప్పుడప్పుడే అండి అన్నాడు. లేదండి ఎప్పుడున్నా భార్య లేదు ఎప్పుడు అంటుంది. మరి ఇది మాట వెనకే కదా నేను తాగుతాను అంటున్నాడు. ఈయన ఎందుకు తాగుతాడంటే ఇది మాట వెనక నేను తాగుతాను అంటున్నాడు. ఈవిడ ఏమంటుందంటే ఈడు తాగడం ఆపితే నేను మాట వినడం స్టార్ట్ చేస్తానంటే ఈవిడ అంటుంది. ఇద్దరికి గొడవ, మాట వినాలని ఈయన, తాగుడం ఆపితే మాట అంటానని ఈవిడ. ఇద్దరు ఆ విషయంలో పోరాటం ఉంది. నాకు దుఃఖం అనిపించి తాగుతున్నాను. మా ఆవిడ నా మాట ఏ మాట వినదు, నాకు ఏ మాట చెప్పదు. దానికి వెళ్ళాలనిపితే వెళ్ళిపోద్ది, ఎప్పుడు రావాలంటే అప్పుడు వస్తుంది. వాళ్ళ అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళిపోద్ది, ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. మరి నాకు బాధ అనిపించింది ఏంటంటే అంటున్నాడు. ఉదయం అంతా కూలి పని చేసుకుంటాడు, సిమెంట్ పనులు చేస్తాడు. కూలి పనులు చేసుకుని వచ్చి ఇంటికి వచ్చినప్పుడు ఒక టీ చొక్కైనా ఇచ్చేవాళ్ళు నాకు ఉండరు, మా ఎవరికి వెళ్ళిపోద్ది అన్నాడు. ఇప్పుడు ఇంక బాధ తగ్గడం కోసం కాయ తాగుతున్నాడంట. ఏం తగ్గడం కోసం? బాధ తగ్గడం కోసం, ఆ బాధ మర్చిపోవడం కోసం తాగుతున్నాను అన్నాడు. ఎంతసేపు మర్చిపోతావు అని అడిగాను.
అది దిగిన తర్వాత అన్నాడు, దిగిన తర్వాత మళ్ళీ గుర్తుకొచ్చేద్దండి అన్నాడు. దిగిన తర్వాత మళ్ళీ గుర్తుకొచ్చేస్తుందంట. దిగినంతసేపు ఆ బాధ మర్చిపోయి హాయిగా ఒక లోకంలో ఉంటాడంట. ఇప్పుడు ఆయన బాధకి ఉపశమనం ఏంటంటే మందు తాగడం. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను, నాతో పాటు నేను బాధ అనండి, దుఃఖం, వేదన, శోధన, సమస్య, ఆందోళన, చింత, గుండె గాబర, మనసు బాగోలేదు. మనకు ఉపశమనం ఏంటి? ఇప్పుడు ఆడిగా మనకు ఉపశమనం ఏంటి? ఇప్పుడు నేను కొన్ని ఉపశమనాలు చెప్తాను నీకు, అది మీరు గమనించండి. ప్రార్థన అనండి. ఒక సమస్య, ఒక కష్టం వచ్చినప్పుడు మనకి ఏంటి వస్తుంది? ప్రార్థన చేస్తాం. ప్రార్థన మనకు ఉపశమనం. ప్రార్థన చేసుకుంటే కొంచెం మనసు తేలిగ్గా, ఇంకా కొంచెం తేలిక అవ్వాలంటే, సిస్టరు ప్రార్థన చెయ్యే, బ్రదరు ప్రార్థన చేయనే, మీ చర్చిలో కూడా చెప్పు ప్రార్థన చేయమని చెప్పు, వాళ్ళకు కూడా చెప్పు ప్రార్థన చేయమని. ఇప్పుడు మనం ఏం చేస్తాం? మనం చేసింది చాలే, తృప్తి చెందలే, ఉపశమనం దొరకలే, ఒక 10 మందికి చెప్పి ప్రార్థన చేయించుకుంటే వాళ్ళు చేస్తున్నారు, మనము చేస్తున్నాము, గోలు ఎక్కువ అవుతే దేవుడు ఆమె నెడతాడేమో అని మన బాధ. ఇప్పుడు అంతమంది ప్రార్థన చేస్తామంటే ఏమవుతుంది చెవులకి? ప్రభుకి ఏంట్రా బాబు కాగ్గోల ఆమె నెడదాం అనుకుంటాడేమో అని మన ఆశ. పోని ఇది ఉపశమనం. ప్రార్థన చేయడం ఒక ఉపశమనం, ప్రార్థన అవసరత చెప్పడం కూడా ఒక ఉపశమనం. ఇంకొక మెట్టు ఏంటి చెప్పనా? కన్నీటి ప్రార్థన. ఏ నీటి? కన్నీటి ప్రార్థన. దీనికి ఒక ప్రత్యేకమైన బిరుదు ఉంది. ఎందుకు ఏడుతో తెలియదు, ఎందుకు ముక్కు సీముడు చేస్తారో తెలియదు, ఏడుతూ ప్రార్థన చేస్తారు. ఎందుకు ఏడుపు వస్తుందో తెలియదు, ఆ ఏడుతూలా ప్రార్థన చేస్తారు. ఎందుకు ఏడుస్తారంటే ఏమో ఏడుపు వచ్చింది అంటారు అంతే. దేనికమ్మా ఏడుస్తా, ఎందుకు ప్రార్థన చేస్తారంటే ఏడుపు వచ్చింది అంతే అంటారు. దేనికి కారణం ఉండదా? ఉంటుంది. ఇప్పుడు ఏడుస్తూ చాలా సలహాలు చెప్తారు ఏంటంటే, అవ్వకపోతే కన్నీటి ప్రార్థన చేయి అయిపోద్ది అంటారు. దిక్కుమాల సలహాలు ఎత్తారు ఇక్కడే. ఎవరిని మోసం చేస్తాడో దేవుడినా? కన్నీటి ప్రార్థన చేస్తే దేవుడు వినేస్తాడు, దేవుడు చేసేస్తాడు. బోటకం, అబద్ధం. దేవుడిని మోసం చేయలేరు ఆ కన్నీటి ప్రార్థనతో. ఏమి లెక్కలేనట్టు ఉంటాడు. జాగ్రత్త. కన్నీటి ప్రార్థన అనేది మోసం చేయడానికి వీలేదా, అవ్వదు. ఇప్పుడు మనకు ఉపశమనం ఏంటంటే ఏడ్చేసామనుకో ఫ్రీ అయిపోతాం. గుండెలో బాధ ఉందనుకోండి, అణిచి పెడతా ఉంటే గుండెంతా బరువు ఎక్కిపోవచ్చు. చూడండి, ఏడ్చిగానే అవుతుంది, అమ్మయ్య ఆ సమస్య పోదు. ఏడిస్తే తేలికైపోతాము. ఇప్పుడు కన్నీటి ప్రార్థనలో కూడా అదే భ్రమ నడుస్తూ ఉంటుంది. ఉపశమనం ఏంటంటే కన్నీటి ప్రార్థన, ఉపశమనం. ఈ విషయాల్లో మూడో ఉపశమనం ఏంటంటే గొలుసు ప్రార్థన. మీకు ఇక్కడ ఉందో లేదో తెలియదు కానీ చేశారా? ఆ గజ్జి మామూలుగా ఉండదు, అంటికి పోద్ది ఎక్కడైనా పాకేద్ది. అలాంటి గజ్జి బైబిల్లో లేని గజ్జలు అనమాట. గొలుసు ప్రార్థనలు అంటారు. మొత్తం అందరూ ఒకే లైన్లో ఉంటారు. అంత చేతులు ఇలా పెట్టేసుకుని మొత్తం అంతా ఒక విషయం చెప్తే ఆమేన్, స్తోత్రం, ఆమేన్, అవును ప్రభా, అయిపోను ప్రభా. గొలుసు అనమాట. ఆ గొలుసు తెగదు. ఆ గొలుసు ప్రార్థన చేసి దేవుడిని మభ్య పెట్టడం ఒక ఉపశమనం. గొలుసు ప్రార్థన అంటారు. అంటే మొత్తం అంతా చైన్లో ప్రార్థన, ఆమేన్, అవును ప్రభా. దేవుడిని బెదరగొట్టేస్తారు ఈ ప్రార్థనతో. దేవుడు ఏం భయపడ్డాడు. ఈ గొలుసు ప్రార్థనలతో ఏమీ అవ్వదు. మీ గొలుసులు తెగుతాయి తప్ప పనికిరాదు. ఇవి వేస్ట్ అవే. ఇప్పుడు మనకు ఉపశమనం ఏం ఎతుకుతామంటే ఆ గొలుసు ప్రార్థనలో ఉంటే అందరూ ఆమేన్ అంటే పరలోకం దిగి వచ్చిందండి అంటాడు ఒకడు. అలా ఆమేన్ అని గోల చేసి అల్లరి చేసి పరలోకంలో ఉన్నట్టు ఉందన్నాడు. పరలోకంలో గోల ఉండదు. పరలోకం వచ్చేసింది అన్నాడు ఏకంగా. ఈ గొలుసు ప్రార్థన ఒక ఉపశమనం. ఇంకో ఉపశమనం ఏంటి చెప్పనా? 7 వారాలు 7 బైబిల్ లెక్క బాగా తెలుసు. ఈ అంకిల్ బాగా తెలుసు. 7 వారాలు ప్రార్థన చేయి, 7 ప్రార్థించి అవ్వకపోతే నన్ను అడుగు అన్నాడు ఒకడు. 7 వారాలు చేయాలంట, 7 మరుగులు చేయాలంట, చేస్తే అయిపోద్దంట. ఏంటో పిచ్చి నమ్మకాలు, బైబిల్ చెప్పని నమ్మకాలు. ఇంకొక అద్భుతమైనది ఉంది ఉపశమనం. ఉపవాసం అనండి. ఉపవాసం చేసి ప్రార్థన చేసి ఆ ధైర్యం వస్తా చూడండి. దేవుడు నా ప్రార్థన వినేసాడే అనుకుంటాం.
అయిపోయిందే అనుకుంటాం, వచ్చేసిందే అనుకుంటాం. ఏంటి ఆ నమ్మకం అంటే నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. ఇది మన ఉపశమనం. ఇందాక చెప్పిన దాంట్లో సంఖ కింద కర్ర ఎవరు? ఇందాక భర్త. ఇప్పుడు సంఖ కింద మన కర్రలు ఏంటి? ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, ఏడుగురు. ఇప్పుడు సంఖ కింద కర్రలు. గమనించండి, మనకున్న సమస్య విషయంలో మనం పోరాటం చూస్తున్నామా, ఉపశమనం కోరుతున్నామా? ఉపశమనం కోరమన్నాడా, పోరాడుతున్నాడా దావీదు? ఎక్కడి నుంచి అయినా వచ్చిందా మాట ఆయనకి? దావీదుకి మొత్తం కోల్పోయిన తర్వాత చంపడానికి చూస్తున్న టైంలో ఆయన ధైర్యం తెచ్చుకుని నిలబడ్డాడంట. ఆయన దేవుడి కోసం జీవిస్తున్నాడు కాబట్టి, దేవుడి కోసం బ్రతుకుతున్నాడు కాబట్టి ఆయన నిలబడడం ప్రారంభించాడు. ఇప్పుడు ఎక్కడి నుంచో ఆ విషయాల్ని తెచ్చుకోలేదు. నేను కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. మనం ఇప్పుడు చేసే ఆ ప్రార్థనలో సమస్య నుంచి విడిపించడానికి అన్నా కాదా? ఇందాక చెప్పిన బాధ, దుఃఖం, కన్నీరు, వేదన అన్నీ మనం చేసే ప్రార్థన దేనికి చేస్తాం? సమస్య నుంచి విడిపించడాక, సమస్యలో ఉండడాక? డౌటే లేదు కదా. మన ప్రార్థన దేనికి? సమస్య అనుమతించబడింది అనుకుందాం. తీమని ఎలా అడుగుతాం? అనుమతించింది ఎవడు? దేవుడు అనుమతించినప్పుడు తీమని ఎలా అడుగుతాం? మన ప్రార్థన ఏం చేస్తున్నాం? తీమని అడుగుతున్నాం. మనం ప్రార్థన తీమనడానికి ఉండకూడదు, ఉపశమనం కోరకూడదు. ఇప్పుడు దావీదు ధైర్యం తెచ్చుకుని పోరాడడానికి వెళ్ళాడు. ఉపశమనం కోరలే, ఉపశమనం చూసుకోలే. దావీదు ధైర్యం తెచ్చుకుని పోరాడడానికి చూశాడు. రైట్. ఇక్కడ సమస్య నుంచి విడిపించాలని. రెండో పని ఏం చేస్తామంటే సమస్య రాకుండా ఉండడానికి ప్రార్థన చేస్తాం. సమస్య రాకుండా ఉండడానికి మన ప్రార్థన ఏంటంటే సమస్య రాకుండా ఉండడానికి. ఊర్లు వెళ్ళే టైంలో ప్రార్థన చేస్తాం, పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంలో ప్రార్థన చేస్తాము, భర్త ఎక్కడైనా దూరం ఊరు వెళ్తే ప్రార్థన చేస్తాం. ఏం రావాలని ప్రార్థన చేస్తాం, ఏం రాకూడదని ప్రార్థన చేస్తాం? ఏ అపాయము, ఏ కీడు, ఏ తెగులు రాకుండా ఉండడానికి ప్రార్థన మనం చేస్తాం. ఇలా ప్రార్థన చేస్తే బాగుంటుందా? ఏదొచ్చినా నా భర్త, నా పిల్లవాడు, నా భార్య ధైర్యంగా నిలబడాలని ప్రార్థన చేయాలా? సైనికుడు ఎలాగుంటాడు? క్రీస్తు సైనికుడు ఎలాగుంటాడు? లోకంలో ఉన్న సైనికుడు ఎలాగుంటాడు? ధైర్యంగా ఉంటాడా, భయంతో ఉంటాడా? ఆడు వస్తుందని నిలబడతాడు బార్డర్లో. సమస్య వస్తుందని, రాదని కాదు, వస్తుందని ఆడు జీవితాన్ని అప్పచెప్పుకుంటాడు. నా దేశాన్ని కాపాడాలనే ధైర్యంతోనే నిలబడతాడు. నా దేశాన్ని ఎలాగైనా నేను కాపాడే, సమస్య వస్తుందని ఆడు బార్డర్లో నిలబడతాడు ఆర్మీ వాడు. ఇప్పుడు క్రీస్తు సైనికుడిగా ఉన్న మనము సమస్య రాకుండా ఉండడానికి ప్రార్థన చేస్తామేంటి? సమస్య వచ్చినా నిలబడాలి. ఇది మన ప్రార్థన కింద మారాలి. ఈ సమస్యలో ఉపశమనం కోరడానికి వీల్లేదు. క్రీస్తు సైనికుడిగా ఉంటున్న మనము, క్రీస్తు బిడ్డగా ఉంటున్న మనం, క్రీస్తు శిష్యుడిలో ఉంటున్న మనము ఉపశమనం కోరడానికి వీల్లేదు. గెలవడానికి ప్రయత్నించాలి, గెలవడానికి చూడాలి. ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ ఉపశమనం కోరేవి. మీరు ప్రార్థన చేస్తే ఉపశమనం కోరేస్తారు, వచ్చేస్తుంది. అయితే ఏ వ్యక్తి అయితే దేవుడి కోసం నిలబడతాడో ఆడు ఉపశమనం కోరడు. ఏ వ్యక్తి అయితే మనిషి కోసం, మన కోసం నిలబడతాడో ఆడు మాత్రమే ఉపశమనం కోరతాడు. ఇప్పుడు దేవుడి కోసం నిలబడేవాడు ఏం చేస్తాడో నేను కొన్ని సూత్రాలు చెప్తాను. ఈ సూత్రాలు జాగ్రత్త గమనించుకుని వినండి. కొన్ని ఉపశమనాలు ఉన్నాయి, ఆ స్టెప్ అయినవండి. రైట్. ఇక్కడ కొన్ని ధైర్యము, కొన్ని ఉపశమనాలు ఏం పొందుకుంటా అంటే, వాక్యం వినడం వల్ల బాగా కష్టం వచ్చింది, బాగా దుఃఖం వచ్చింది, బాగా వేదనగా ఉంది, వాక్యం వింటే ధైర్యం వస్తుందేమో, ఉపశమనం. దేవుడు మాట వింటే ధైర్యం వస్తుందేమో, ఉపశమనం. ఏ వాక్యం దొరుకుతుందో మనం వెతుకుతాం, ఉపశమనం. దావీదు ఉపశమనం కోరుకోలేదు. రెండో పని ఏం చేస్తామంటే పాటలు వింటాం. మనసు బాగోలేనప్పుడు, దుఃఖంగా ఉన్నప్పుడు ఫోన్లో పాటలు పెట్టరా, వింటాం. పాటలు పెడితే మీ సమస్య పోతుందా? మరి ఏంటి లోపల ఫీలింగు? చిన్న ఉపశమనం, చిన్నది. ఎంతసేపు ఉంటుంది అది? కాసేపు పాట అయిపోగానే మళ్ళీ బలుపు అన్నట్టు. ఇప్పుడు ఏం కోరుకుంటున్నాం? పాటలు విని కొంచెం బాగుంటుంది అని వెబ్సాను. బైబిల్ చదువుతారు ఈ టైంలో. ఏదైనా మంచి వాక్యం దొరుకుద్దేమో, ధైర్యపు వాక్యం దొరుకుద్దేమో, ఎక్కడుందా అని వెతుకుతూ ఉంటాం ధైర్యం తెచ్చుకోవడం కోసం.
నాలుగోది మన నొప్పి పంచుకుంటే మన లోపల ఉన్న నొప్పి పంచుకుంటే కాస్త భారం తగ్గుతుంది. ఎప్పుడైనా తగ్గిందా? లోపల ఉన్న నొప్పిని పంచుకుంటే తగ్గిందా? ఎప్పుడైనా తగ్గుతుంది. సమస్య పోయిందా? సమస్య పోలే, కానీ ఏం పోయింది? నొప్పి కాస్త పోయింది అంతే. ఈ ఉపశమనాలు కోరుకోవడానికి వీలేదు. ఇప్పుడు నేను సూత్రాలు చెప్తాను మీకు. దేవుడి కోసం బ్రతికేవాడు ఏం చేస్తాడో కొన్ని సూత్రాలు చెప్తాను. సామెతల గ్రంథంకి వద్దాం. సామెతల గ్రంథము 18వ అధ్యాయము. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 21వ మాట. కొంచెం స్లోగా చదవాలి. జీవము మరణము నాలుక వశము, దాని యందు ప్రీతిపడేవారు దాని ఫలము తింటారు. ఈ ఒకసారి మళ్ళీ అందరూ చదవండి. జీవము మరణము నాలుక వశము, దాని యందు ప్రీతిపడేవారు ఫలము తింటారు. బైబిల్ స్పష్టంగా చెప్తుంది, జీవము మరణము నాలుకిచ్చాడంట. జీవము మరణం అనేది మన నాలుకకే ఇచ్చాడు. అంటే నువ్వు జీవం పలికితే జీవం ఫలం చూస్తావు, మరణం పలికితే మరణపు ఫలం చూస్తావు. అంటే మన నాలుకని ఎలా వాడతామో దాన్ని బట్టే మనకు ఫలం ఉంటుంది. మన నాలుక వాడే విధానం బట్టే మనకి ఫలం ఉంటుంది. జీవం మరణం శక్తి నాలుకకి ఇచ్చాడు దేవుడు. మనకి ఒక శక్తి ఇచ్చాడు, అది నాలుకకి ఇచ్చాడు. నాలుకకి ఏది పలుకుతే అది జరుగుద్ది, ఏది పలుకుతే అది మన జీవితంలోకి వస్తుంది. ఆ ఫలము ఆ శక్తి మనకిచ్చాడు. ఒక తమ్ముడు ప్రార్థనకి పిలిచాడు. అలా ఏరియా వాంబే కాలనీ అంటారు. ఆ వాంబే కాలనీ అంటే గవర్నమెంట్ కట్టించిన ఇల్లులు అవి. ప్రార్థనకి వస్తారా ఒకసారి బ్రదర్ రావాలి మీరు చెప్తారు, కానీ మా ఇంటి దగ్గర ఆ ప్రార్థన పెట్టుకుంటాము అన్నాడు. సరే వస్తాను, రోజు డేటు టైము చెప్పాను. పలానా డేటు పలానా టైము అని చెప్పాడు. అయితే ఈ తమ్ముడు చేసే పని ఏంటంటే, వాళ్ళ ఏరియాలో ఎంతమంది త్రాగుడికి వ్యసనంకి గురైపోయారో వారిని గ్యాదర్ చేసి దేవుడి మాట చెప్పడం. ఇప్పుడు నన్ను పిలిచింది ఆ తాగుబోతుల మధ్యన వాక్యం చెప్పడానికి, తాగుబోతుల మధ్యన దేవుడి మాట చెప్పడానికి నన్ను పిలిచాడు. ఎంతమంది ఉంటారు అన్నాను. మొత్తం అంతా అయితే 25 మంది అన్నా, కానీ మన మాట విని వచ్చే వాళ్ళైతే 5గురే అన్నాడు. 5గురే వస్తారు. 5 కూడా సాయంత్రం అలా పని ముగించుకుని తాగిసే నీ దగ్గర కూర్చుంటారు. నా ఎదురుకుండా కూర్చునే వాళ్ళు కూడా తాగిసే వస్తారంట. అంటే ఆ ప్రార్థనకు వచ్చేవాళ్ళు కూడా తాగిసే వస్తారు. 5గురే వస్తారు. 25 మొత్తం అంతా అన్నాడు. అంటే 20 మిగిలేరు. 25లో 5గురే వస్తాడని చెప్పాడు. నాకు ఈ మాట గుర్తుకొచ్చింది. చదవండి మళ్ళీ. అది జీవము మరణము నీ నాలుక వశము. ఈ మాట గుర్తుకొచ్చి ఆ 25 మంది మొత్తం ఉంటారు ఈరోజు సాయంత్రం అన్నాను. రాడన్నా, 25 మంది మొత్తం ఉంటారు అన్నాడు. అబ్బాయి రారన్న వాళ్ళు, ఎండ్రన్న మాట. 25 మంది మొత్తం వచ్చి కూర్చుంటారు అన్నాను. అన్న వాళ్ళ మాట వినే రకం కాదన్నా, నాకు తెలుసు కదన్నా మా ఊరి గురించి, మా ఏరియా గురించి నీకు తెలియదు, కానీ నాకు తెలుసు అన్నా వాళ్ళ మాట ఏంటన్నా, నేను చెప్తుంది వినపడుతుందా అన్నాను. అప్పుడు కొంచెం ఆగాడు. 25 మంది వస్తారు అన్నాను. వస్తారంటావన్నా? అప్పుడు మాట మారింది. వస్తారంట అన్న. వస్తారు నేను చెప్పాను. సాయంత్రం నేను వెళ్ళక ముందు 25 మంది అక్కడ కూర్చున్నారు. కేవలం నాకున్న ధైర్యం ఏంటంటే ఈ మాటే. జీవం నా నోటికి ఇచ్చాడు, నా నాలుగుకి ఇచ్చాడు, మరణం నా నాలుగుకి ఇచ్చాడు. ఇప్పుడు నేను జీవం పలికితే ఆ జీవం ఒకటి రుచి చూస్తాను, మరణం పలికితే మరణపు రుచి చూస్తాను. ఆడ 5 అన్నాడు, ఇదేనా రారా, అయితే రారలే అన్నానుకో, రారు. ఇప్పుడు నాకు ఇచ్చాడు శక్తి. ఇప్పుడు దావీదు ఎక్కడి నుంచో శక్తి పొందుకోలేదు, ఎవరి దగ్గర నుంచో శక్తి పొందుకోలేదు, ఆయనే శక్తి దేవుడిలో పొందుకున్నాడు. ఇప్పుడు మీ శక్తి ఎక్కడుంది? శక్తి ఎక్కడుంది చెప్పండి మళ్ళీ. శక్తి ఎక్కడుంది? మీలో ఉంది. ఆయన శక్తి ఇంకెక్కడ ఉంది? ఇంకా స్పష్టంగా మీ నాలుగుకి ఇచ్చేసాడు ఆ శక్తి. మీరు ఏం పలుకుతే అది మీరు గమనించారా? మన కొన్నిసార్లు ఓరు బాబు అలా కనకరా బాబు నువ్వు అన్నది జరిగిపోద్ది, ఈ పదం విన్నారా? ఏ నోరు అది ఏమంటే అది అయిపోతుంది అంటారు చూడండి. వారు బాబు ఈ నోట్లో అంటే అయిపోద్ది.
ఇప్పుడు ఆ నోటిని ఆడ నమ్మి అంటే అయిపోద్ది. అయితే జీవమా మరణమా, ఈ రెండిట్లో ఆ వ్యత్యాసం తీసుకోకపోతే కష్టం. ఇప్పుడు ఏ వ్యక్తి అయితే దేవుని పట్టుకుంటాడో, ఏ వ్యక్తి అయితే దేవుని కోసం బ్రతుకుతాడో, ఆ వ్యక్తి తనకు తానే శక్తిని తెచ్చుకుంటాడు, తనకు తానే శక్తిని పొందుకుంటాడు, ఇతరుల మీద ఆనుకోడు. ఇప్పుడు జీవము మరణం ఒకసారేనండి. ఇప్పుడు శక్తి ఎవరి దగ్గర ఉంది? ఇప్పుడు మళ్ళీ ఇందాక చెప్తాను. ఆమోతో వస్తున్నప్పుడు మీ భర్త ఉన్నప్పుడు శక్తి ఎక్కడ ఉంది? మీ శక్తి ఎక్కడికి వెళ్ళింది? భర్త మీదకి వెళ్ళింది. కానీ ఎక్కడ లోపల ఉందా లేదా? ఉంది. భర్త లేనప్పుడు శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? లోపల నుంచే వచ్చింది. ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుంది? జీవము మరణము అంటే శక్తి ఎక్కడున్నట్టు? మనలో ఉంది, మన దగ్గరే ఉంది. జీవం పలికితే శక్తిని చూసేస్తాం, మరణం పలికితే ఆ మరణపు రుచిని కూడా చూసేస్తాము. ఇప్పుడు శక్తి మనలోనే ఉంది. దేవుడి కోసం జీవిస్తున్న మనము శక్తిని మనము తెచ్చుకోవాలి. ఏ ఇతరుల ఉపశమనం మీద ఆనుకోవడానికి లేదు, ఉపశమనం చూడడానికి లేదు. శక్తిని తెచ్చుకుని పోరాడాలి. ఇప్పుడు జీవము మరణము మన నోటి దగ్గరే ఉంది, మన నాలుగు దగ్గర ఉంది. పిల్లోడు స్కూల్ నుంచి వస్తూ తడిచిపోయి వచ్చాడు. వాళ్ళ అమ్మ టవల్ తీసి, అమ్మో తడిచిపోయాడు, జ్వరం వచ్చేద్ది ఏమంటుంది? అసలు వచ్చిందా రాలేదా? ఇంకా రాలే, జ్వరం రాలే, ఏం పలుకుతుంది? రారా ఇటు రారా, అన్నీ అలా ఆగచ్చు కదా, ఎక్కడ చెట్టు కింద ఆగచ్చు కదా, షాప్లో ఆగచ్చు కదా, జ్వరం వచ్చేద్ది, నీకు జ్వరం వచ్చేద్ది. ఆడు ఖచ్చితంగా జ్వరం వచ్చేది రాత్రి, డౌటే లేదు ఆ విషయంలో. వాస్తవానికి అటు జ్వరం రాదండి. బుర్రలో 100 దాటి ఉంటుందండి వేడి. 100 దాటి ఉంటుంది వేడి. ఆ వేడి దెబ్బకు ఆరిపోద్ది. కానీ మహాతల్లి ఏం చేద్దంటే ఆడు జ్వరం రాకపోతే ఊరుకోదు, రావాల్సిందే. ఆ మరణం పలకాల్సిందే, మరణం పలికి ఆడికి జ్వరం తేవాల్సిందే. ఒక 3-4 రోజులు కొంచెం పడుకోబెట్టాల్సిందే. దీని అన్నిటికీ కారణం ఎవరు? నాలుగుకి ఇచ్చేసాడు ఆ శక్తి. తడిచిపోయి వచ్చిన తర్వాత జ్వరం రాదని ఎందుకు అనుకోకూడదు? వస్తుందని ఎందుకు అనుకుంటాం? శక్తి మనకి ఇచ్చేసాడు కదా, బలం మనకి ఇచ్చేసాడు కదా. ఆ బలం పలకకుండా మరణం ఎందుకు పలుకుతాం? ఇక్కడ సమస్య ప్రారంభమవుతుంది. ఇప్పుడు లోపలే శక్తి ఉంది. ఎవరైనా వచ్చి జ్వరం వస్తుందని చెప్పినా జ్వరం రాదని చెప్పండి. జీవం పలకడం రావాలి. జీవము జ్వరము రాదు. తడిచావా, పర్లే, తుడుచుకుని కూర్చో అని చెప్పండి. మీ లోపలే ఆ శక్తి ఇచ్చాడు దేవుడు. మీరు ఆ పనులు చేసి వాళ్ళకి నాశనం చేయొద్దు. జీవం మరణం మీకే ఇచ్చాడు. ఇప్పుడు శక్తి అనేది మనం తెచ్చుకోవాల్సిందే, బయట నుంచి రాదు, పోరాడాల్సిందే. రెండో విషయం చెప్తున్నాను. భార్య మాట వినకపోతే, భర్త మాట వినకపోతే, భార్య మాట వినకపోతే, భర్త మాట వినకపోతే, భార్య మీకు అనుకూలంగా లేకపోతే, భర్త మీకు అనుకూలంగా లేకపోతే లోపల ఏమవుతుంది? ఎండో చెప్పినా ఎండో, దాన్ని చెప్పడమే వేస్ట్. ఎన్ని చెప్పినా అంతే. గోడకు చెప్పడం నెయ్యం. గోడ ఆడితే బాబు ఆడికి చెప్పడమే, దాన్ని చెప్పడమే, ఎంటదా మాట ఎందో. ఏం పలుకుతున్నాం? సరే ఎంట్లా, కానీ ఏం పలకమన్నాడు? ఏం పలుకుతున్నాము? మరణం పలుకుతున్నాం కాబట్టి మరణమే చూస్తావు, దాని ఫలం చూసేస్తావు అని చెప్పాడు. ఏది పలుకుతావో దాని ఫలము చూస్తావు అన్నాడు. జీవం పలుకడం ప్రారంభించావా, జీవాన్ని చూస్తావు. మరణం పలకించిన ప్రారంభించ మరణపు ఫలమే చూస్తావు. ఇప్పుడు వాస్తవం కనిపిస్తుంది ఒకటి, మారడు వెండు, మారదు వినదు. మీకు కనిపిస్తుంది ఒకటి, పలకమన్నది ఏంటి? ఇంతకీ మీరు ఏది చూస్తుందో అది పలకమంటలేదు, జీవం పలకమంటున్నాడు. మా నాన్నగారు నేను యేసుప్రభుని నమ్మిన తర్వాత మా నాన్నగారు ఏదైనా గుడికి వెళ్ళినా, ఏదైనా ప్రార్థన చేసినా, గుడికి వెళ్ళి దండం పెట్టుకున్నా లోపల నాకు బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వాస్తవం ఏంటో నాకు తెలిసింది, నిజమేంటో తెలిసింది, ఆ రుచి ఏంటో తెలిసింది. ఇప్పుడు మా నాన్నకు ఆ విషయం తెలియదు, వాటిలో ఆయన నిమగ్నమై ఉంటున్నాడు. ఇప్పుడు లోపల నేను చూస్తున్నది
ఇప్పుడు నేను పలకాల్సింది ఈ రెండు వేరు. ఇప్పుడు నేను ఏం పలకాలి? మా నాన్న తెలియకుండా అలా చేస్తున్నాడు, మీరు ఏం చేస్తాం అన్నకి లేదు. నా లోపల ఏంటంటే మా నాన్న అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుని మా నాన్న ప్రార్థన చేస్తున్నాడు, పలకడం ప్రారంభించాను. నేను గుడికి వెళ్ళినా లేదా మా ఇంట్లో వినాయకుడిది ఉండేది, ఆ వినాయకుడి దగ్గర దండం పెట్టినా నా లోపల ఏముంటున్నాడంటే మా నాన్న యేసు ప్రభుకు దండం పెడుతున్నాడు. ఇది లోపల పలికేవాడిని. ఆ పలకడమే ఈ రక్షణకు కారణమైంది. ఇప్పుడు నేను పలకకపోయాననుకో అది జరగదు. ఏంటో మా నాన్న అలా చేస్తున్నాడు ఇలా చేస్తున్నాడు అనుకున్నాను అనుకోండి, అదే రుచి చూస్తాం, ఫలం అదే చూస్తాము. జీవము మరణం నా నాలుగు ఇచ్చాడు కాబట్టి నేను జీవం పలకడం నేర్చుకున్నాను. పలికేవా చూసేస్తాం, పలకపోయేవా ఆ దెబ్బ తినేస్తాం. ఇక్కడ మూడో విషయం చెప్తారు, ఎక్కడెక్కడ మరణం పలుకుతాం అంటే పిల్లల విషయంలో సరిగ్గా చదవకపోతే, సరిగ్గా మార్కులు రాకపోతే, మీరు అనరని అనుకుంటున్నాను, తల్లిదండ్రులు ఏమంటారంటే చదవకపోతే ఎందుకు పనికి రాకుండా పోతావు. ఎవరన్నారు ఈ మాట? కడుపులోంచి వచ్చిన తల్లిదండ్రులే ఏ శపిస్తున్నారు, ఎందుకు పనికి రాకుండా. ఏ ధైర్యంతో మాట అంటారు ఆ మాట? ఎందుకు పనికి రాకుండా పోతావు, హోటల్లో కాఫీ కప్పులు కడుక్కుంటావు, గేదెలు కాచుకుంటావు, ఏం పలుకుతున్నావు? మనము పలకాల్సిన విషయాలన్నీ అవి జీవమేనా? అది నీ పిల్లల పట్ల నీ జీవం పలకాల్సిందే పోయి మృతం పలుకుతున్నావు అంటే అది జరుగు తీరుతుంది. అక్కడ తల్లిదండ్రులుగా ఉంటున్నావు నువ్వు, ఆ జీవం పలకడం నీ పిల్లల పట్ల రాకపోతే ఆ మరణపు రుచి చూసేస్తారు నీ పిల్లలు సహితం. జీవం మరణం నీ చేతికి ఇస్తాడు, నీ నాలుకే ఇస్తాడు. ఏ రోజు కూడా మరణం పలకడానికి వీలేదు. అక్కడ సమస్య ఏదున్నా, అక్కడ పరిస్థితి ఏదున్నా నీ నోట్లోంచి మరణం రావడానికి వీలేదంతే. అలాగైపోతావు, ఇలాగైతే అయిపోతావు అనే పదాలు రావడానికి వీల్లేదు. తల్లిదండ్రులుగా ఉంటున్నాం మనము జీవము పలకాలి పిల్లల పట్ల. చాలామంది పిల్లలు నాశనం అవడానికి కారణం తల్లిదండ్రులే. వారి నోటు వచ్చిన మాటే ఎందుకు పనికిరాకుండా పోతారా, చూస్తూ ఉండు. ఏంటి మాటలు? లోపల నుంచి రావాల్సిన మాట మంచి మాట కదా, జీవం కదా, నా కొడుకు బాగుండాలి, నా కూతురు బాగుండాలి. ఇది రాకుండా ఇంకేదో వస్తుందంటే మరణం పలుకుతున్నాం, జాగ్రత్త. ఇప్పుడు ధైర్యము మన లోపల నుంచే రావాలి. ఇంకొక ధైర్యం ఎక్కడ కోల్పోతామంటే ఆరోగ్య విషయంలో కోల్పోతాం. ఒక తమ్ముడు ఫోన్ చేసి, అన్నా నువ్వు చెప్తే మా ఆవిడ వింటుంది, నీ మాట మా ఆవిడ వింటుంది, చెప్పాలి నువ్వే అన్నాడు. ఏంటి అంటే అలా ఆవిడకున్న సమస్య, ఎవరైనా ఏదైనా సమస్య చెప్తే అనారోగ్య సమస్య, ఆ రోజు రాత్రి ఆవిడకు వచ్చేద్దంట. ఎవరైనా ఆ వ్యక్తి దగ్గర వాళ్ళ ఆవిడ దగ్గర పలానా సమస్య చెప్తే ఆ రాత్రి నాకు ఆ సమస్య వస్తుందని చెప్పి గోడాడుతుందంట. అర్జెంటుగా హాస్పిటల్ తీసుకెళ్ళి నాకు అది వచ్చిందంటదంట. ఆవిడ ఎవరో వచ్చి రొమ్ములో చిన్న గెడ్డలా అనిపించింది, పట్టించుకోలేదు, నెల తర్వాత నొప్పి వస్తుందని చెప్పి వెళ్ళాను, వెళ్తే క్యాన్సర్ అని చెప్పారు, రొమ్ము తీసేశారు అని చెప్పింది. రొమ్ము క్యాన్సర్ వచ్చింది, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది, తీసేశారని చెప్పి ఈవిడ దగ్గరే చెప్పింది. సరిగ్గా రాత్రి అయినప్పటికీ రొమ్ములో గెడ్డలా కనిపిస్తుందంటే ఈమెకే. రాత్రికే మాయా గెడ్డలా కనిపిస్తుంది నాకు, ఏంటి? ఆడికి భయం మొదలైంది. ఇప్పుడు తీసుకెళ్ళమంటుంది హాస్పిటల్కి, హాస్పిటల్కి తీసుకెళ్ళమంటుంది. భయం అన్నాడు. నాకు తెలుసు ఇది కూడా క్యాన్సర్ గడ్డే, క్యాన్సర్ కంతే నాకు తెలుసు. అర్జెంటుగా తీసుకెళ్ళండి. రాత్రి లేపిందంట. తీసుకెళ్ళి క్యాన్సర్ టెస్ట్ చేయించమని. బయాప్సీ చేయాలంటే ఒక 4,000, 5,000, 7,000 దగ్గర అవుతుంది బయాప్సీ చేయాలంటే. అన్నా చిన్న పనులు తీసుకున్నా, నా దగ్గర అంత డబ్బు ఎక్కుంటుంది అన్న, నా దగ్గర అవ్వదన్నా, నువ్వు చెప్పన్నా. ఇప్పుడు క్యాన్సర్ గురించి విని నాకు కూడా వచ్చేసిందేమో అనుకుని ఏం భయం తెచ్చుకుంటుంది? వచ్చిందన్నా రాలేదన్నా? వచ్చిందానికి రాలేదా? రాలేదు. కానీ ఏమనుకుంటాం మనం? వచ్చేసింది. సగానికి సగం జబ్బులు ఎప్పుడు వస్తాయంటే మీరు రిపోర్ట్ చూసిన తర్వాత వస్తాయి. సగానికి సగం మీ ఒంట్లో జబ్బులు రావడానికి కారణం మీ రిపోర్ట్ చూసిన తర్వాతే వస్తాయి. సగానికి సగం జబ్బులు మీలో రావడానికి ఆ డాక్టర్ చెప్పిన మాట బట్టే వస్తుంది. ఆరోగ్యంగా ఉన్న మీరు ఆ రిపోర్ట్ని చూసి బాగోలేదమ్మా అన్నాడంటే అప్పటి నుంచి మీకు అనారోగ్యం మొదలవుతుంది. అప్పుడు ధైర్యంగా వెళ్ళిపోయి కాఫీ టిఫిన్ తినేసి చక్కగా వెళ్ళిపోతారు, నీటి రెడీ అయిపోయి, ఏ భయం లేకుండా. ఎప్పుడైతే ఆ మాట అంటాడో అప్పుడు మీకు అనారోగ్యం మొదలైపోద్ది. అవును అలాగే అనిపిస్తుంది నాకు. అప్పుడు వరకు ఏముండదు. మళ్ళీ ఇప్పుడు ఏ మాటను బయట ధరించుకోవాలి? జీవమా మరణమా?
ఆ డాక్టర్ మాట్లాడిన మరణం పట్టుకుంటామా? దేవుడు మాట్లాడమన్న జీవం పట్టుకుంటామా? జీవం పట్టుకుని నడవాల్సిన మనము మరణాన్ని పట్టుకుని మరణమే నడుస్తాం. మన జీవితంలో బ్రతుకుల్లో కూడా మరణమే వస్తుంది, మరణపు ఫలమే చూస్తాం. ఏది ఎలాగున్నా మీకు గమనించండి, పిల్లలకి జ్వరం వచ్చిన తర్వాత జ్వరం ఉన్నా వాళ్ళు లేచి ఆడడానికి ఇష్టపడతారు, కూర్చోవడానికో పడుకోవడానికో ఇష్టపడరు. కారణం ఏంటంటే అలా ఆ లోపల ఉన్న వ్యాధిని చూడరు, వాళ్ళు నిన్ను ఆడుకోవాలనే చూస్తారు, జీవం చూస్తారు తప్ప లోపల ఉన్న మరణాన్ని చూడరు. మనమేం చూస్తామంటే మరణం చూస్తాం తప్ప జీవం చూడం. మనకే ఆ శక్తిని ఇచ్చేసాడు, జీవము మరణము మనకే ఇచ్చేసాడు. 5వ విషయం చెప్తున్నాను. మనసు ఎప్పుడైనా గాయపడిందా? మనసు ఎప్పుడైనా గాయపడిందా? మనసు గాయపడుతుంది. గాయపడినప్పుడు ఉపశమనం ఏం కోరుకుంటాం? ఏం కోరుతుంది మనసు? ఒకరోజు బస్సులో వెళ్తుంటే బస్సులో ఉన్న ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. బస్సు బ్రేక్ వేయగానే కొంచెం ముందుకు వచ్చి ఒక ఆయన కాలు తొక్కేశాడు. ఇలాగే కాలు తొక్కేశాడు. సడన్గా బ్రేక్ కొట్టగానే ఇలా ముందుకు వచ్చి కాలు తొక్కేశాడు. కాలు తొక్కిగానే ఆ కూర్చున్న వ్యక్తి నానా బూతులు మాట్లాడేశాడు, పచ్చి బూతులు లకారాలు వాడేశాడు. ఇంకా ఏమీ మాట్లాడలేదు వ్యక్తి, ఏమీ మాట్లాడలేదు. అంత అంటే అనుకోకుండా జరిగింది, అయినా సరే కూడా ఏమీ మాట్లాడలేదు. అతను మౌనంగా ఉన్నాడు, చిన్న నవ్వు నవ్వాడు. వాళ్ళ అమ్మమ్మ కూడా బూతులు తిట్టేస్తున్నాడు. నెక్స్ట్ స్టాప్ వచ్చింది. ఆ ఎవరైతే కాలు తొక్కిసారో ఆ వ్యక్తి కింద దిగిపోయాడు. నాకు లోపల ఆగలేక అడగాలనిపించేసి నేను అదే స్టాప్లో దిగిపోయి ఆయన దగ్గరికి వెళ్ళి పలకరిస్తే, పచ్చి బూతులు తిట్టాడు కదండి, మీ అమ్మగారిని కూడా తిట్టాడు కదండి, మీరు ఏమీ అనలేదు ఏంటి? నాకు నేర్చుకోవాలనిపించింది ఆయన దగ్గర. ఏమి ఒక్క మాట కూడా అనలేదు ఏంటండి అంటే, ఆయన అన్నాడు, ఏ మాటలైతే అన్నాడో, ఏ తిట్లయితే తిట్టాడో అవేవి నిజం కాదు కదా అన్నాడు. ఇది తిట్టిన తిట్లు నిజమా? అమ్మ మీద బూతులు మాట్లాడాడు నిజమా? కాదు. ఈయన అన్న మాట అవి నిజం కానప్పుడు నేను పట్టించుకోవాల్సిన అవసరం నాకేముంది? అది నిజం కాదు కదా, వాస్తవం కాదు కదా. ఈయన ఉపశమనం ఏంటంటే అది వాస్తవం కాదు. మనకేంటి, ఇప్పుడు ఒకటి తిట్టాడు అనుకో, మనకు ఉపశమనం ఏంటి? నీ అమ్మని తిట్టాడు అనుకోండి, నీ అమ్మరా, నీ అమ్మమ్మరా, నీ తాతరా అంటే తప్ప మనకు ఉపశమనం రాదు మనకి. ఇప్పుడు మన ఉపశమనం ఏంటి? జీవం పట్టుకుంటున్నావా మరణమా? అది ఒక్కటి తిట్టే 100 తిట్టాలి మనం, అది మన ఉపశమనం. ఈయన ఉపశమనం జీవం పట్టుకుని ఆయన అన్న మాట వాస్తవాలు కానప్పుడు నాకు సంబంధం ఏముంది? ఇప్పుడు జీవం మనసు గాయం అయినప్పుడు తిరిగి గాయం చేస్తే తప్ప నీ మనసుకు ఉపశమనం దొరకదు. తిరిగి వాడు గాయపడితే తప్ప నీ మనసుకు ఉపశమనం దొరకదు. మన ఉపశమనం ఏంటి? ఇప్పుడు ఆడు గాయపడాలి, ఆడు బాధపడాలి. నన్ను అంటాడా, నన్ను అన్నాడు పోడు, నన్ను అంటే దేవుడు సొత్తు ఊరుకుంటాడా? మళ్ళీ ఈ డైలాగ్ ఒకటి. ఇప్పుడు ఆ ఉపశమనం ఎక్కడ కోరుకుంటున్నాం మనం? ఆడికి ఏదో ఒకటి అయిపోవాలి, ఇది మన ఉపశమనం. జీవం కోరుకుంటున్నామా, మరణం కోరుకుంటున్నామా? ఖచ్చితమైన మరణం కోరుకుంటూ మరణపు రుచి చూసుకుంటున్నాం. మనకున్న భయాలు, మనకున్న ఆందోళన, మనకున్న వేదనలు, మనకున్న బాధలు పోరాడతామా, పిరికోడులా ఉండిపోతామా? పిరికోడు ఉపశమనం కోరుకుంటాడు, పిరికోడు తప్పించుకోవడం కోరుకుంటాడు, పిరికోడు దాచి వెళ్ళిపోవాలని కోరుకుంటాడు, పిరికోడు అది పోతే బాగుంటుంది అనుకుంటాడు. ధైర్యంగా ఉన్నవాడు లోపలే ధైర్యం తెచ్చుకుని నిలబడడానికి ప్రయత్నిస్తాడు. ఏ వ్యక్తి అయితే దేవుడిని పట్టుకుంటాడో, ఏ వ్యక్తి అయితే దేవుడి కోసం జీవిస్తాడో ఆ వ్యక్తి లోపల నుంచి ధైర్యం తెచ్చుకుంటాడు. ఎవడి మీద ఆనుకోడు, ధైర్యంగా రొమ్మిర్చి నిలబడతాడు. నిలబడి ప్రభు కోసం, ప్రజల కోసం, పిల్లల కోసం, తరాల కోసం నిలబడతాడు. పిరికగా ఉండడు. ఏ వ్యక్తి అయితే దేవుడిని నమ్ముతాడో అస్సలు భయపడ్డు. దావీదు జీవితంలో జరిగింది. ఆయన ధైర్యం తెచ్చుకున్నాడు, బయలుదేరాడు. కొంత సైన్యం ఆగిపోయింది, మేము రాలేమన్నాడు, అయినా ధైర్యం తెచ్చుకున్నాడు. మళ్ళీ కొంత సైన్యం ఆగిపోయింది, అయినా వెళ్తాన్నాడు. వెళ్ళి ఎంతైతే పట్టుకెళ్ళారో, దాని తర్వాత వచనాలు చదివితే ఎంతైతే వారు పట్టుకెళ్ళారో ప్రతిదీ చిన్న మొక్క కూడా వదలకుండా తీసుకొచ్చాడు ధైర్యంగా దావీదు. కారణం ఎక్కడిది? దేవుడి మీద ఆనుకోవడం కాదు, లోపలున్న ధైర్యాన్ని తెచ్చుకున్నాడు. కుంటోళ్ళ బ్రతకలేదు, కుష్ఠోళ్ళ బ్రతకలేదు, ధైర్యం లేనోళ్ళ బ్రతకలేదు, బలహీనుల బ్రతకలేదు, ధైర్యంగా బ్రతికాడు. అది లోపల నుంచి తెచ్చుకున్న ధైర్యము, ఆ బలము